దేవుడికి ఇవ్వవలసిన విశ్రాంతి ఏదైనా పక్కన పెట్టి చేసినట్లయితే, దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలహీనరాలివే, నువ్వు బలవంతురాలివి కాదు, కానీ నా బలాన్ని నీలో చూపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరి బలం? ఎవరి బలం? దేవుని బలం. సహజంగా దేవుడే వచ్చేసి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దేవుడేమి అక్కడ పాయలు చేయించలేదండి. మోషేతో ఒకే ఒక మాట చెప్పాడు, అదుగో ఆ కర్ర తీసుకొని సముద్రాన్ని కొట్టు, అది రెండుగా చేర్చబడింది. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ దేవుని శక్తి ఒక మానవుడిలోంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఇతను ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన శక్తి మానవుల్లోంచి బయటికి రావాలి. ఎలా? బలముతో నింపబడిన వారు, దేవుని బలాన్ని ప్రకటించిన వారు. ఇందాక దైవజనులు చెప్పారు, నేను అసలు ఆవిడ గురించి ఎత్తాలి, కానీ నాకన్నా ముందుగా దేవుడు దైవశాఖలతో మాట్లాడించారు. సమరయశ్రీ కానివ్వచ్చు, లేకపోతే రాహాబ్ అనే కానివ్వచ్చు, వీళ్ళు చూసుకుంటే వాస్తవానికి వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఏంటంటే వ్యభిచారులు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు